అంటే మెయిన్ గా ఈ గోవులను రక్షించడానికి పెద్ద పెద్ద నాయకులు ముందరికి వస్తున్నారు. రీసెంట్ గా రాజా సింగ్ కూడా కొన్ని గోమాతలను రక్షించడానికి కొంచెం ప్రయత్నం చేశాడు. సో నిజంగానే వాటి పరిరక్షణ జరుగుతుందా మరి? అంటే ప్రతి సంవత్సరం రావడమే కదా. ఇదేంటంటే డ్రామా. రాజకీయ వైరంగా ఉందా ఏమన్నా? రాజకీయ వైరం కన్నా డ్రామాగా ఉంది నేనంట. రాజకీయ వైరం అనడానికి కూడా లేదు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో 2 సార్లు గెలిచినా సరే ఈ రోజు దాకా దేశవ్యాప్తంగా గోరక్షణకి ఒక చట్టం అన్నది ఎక్కడ తీసుకురావడం జరగలేదు. ఓకే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఒక చట్టం తీసుకురావాల్సి ఉండే, అది జరగలేదు. సో రాజకీయం కన్నా మించి ఇండివిజువల్ గ్లోరీ కోసం పనిచేసే కార్యక్రమాలు తప్ప నిజంగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండాలి అన్న వ్యవస్థ ఎక్కడ కనపడట్లేదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? ఎడ్యుకేషన్ వల్లనే ఒక ప్రాబ్లంని ఎడ్యుకేట్ చేయడం, దానికి సంబంధించిన ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే అంటే దాని ప్రయోజనాలు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వైడ్గా మాట్లాడిన రోజే దీనికి మార్పు సాధ్యం. అంతేగాని బళ్ళు వేసుకుని కరెక్ట్ బక్రీద్ ముందు తిరిగి ఈ డ్రామాలు చేసినంత మాత్రంలో డ్రామా కాకపోతే ఏమవుతుంది? ప్రతి సంవత్సరం అదే చేస్తాడా?